ఇక రుణమాఫీ విషయంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కార్ రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దాదాపు 40 లక్షల మంది రైతులు ₹1,00,000 వరకు రుణం తీసుకుంటే 17 లక్షల మందికే మాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు పంపించాలన్నారు నిరంజన్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఒక నంబర్ని అందుబాటులో ఉంచారు. రుణమాఫీ అయ్యే వరకు, రైతు హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15 వరకు ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటోంది ప్రభుత్వం. ప్రతిపక్షాల తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతాంగం ద్వారా రాజకీయం చేయాలని విపక్షాలు చూస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. అభూత కల్పనలతో రైతుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 30,000 రైతుల ఖాతాలకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బంది వచ్చిందంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్షలోపు రుణాలకు సంబంధించి 17,000 ఖాతాల్లో రుణమాఫీ జరగలేదన్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దీనికి సంబంధించి 85 కోట్ల రూపాయలు తిరిగొచ్చాయని మంత్రి తుమ్మల చెప్పారు. 1,00,000 రుణమాఫీలో సాంకేతిక సమస్యలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ అందలేదన్నారు. ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, వీటికి సంబంధించి రేపటి నుంచి గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించడానికి కూడా సిద్ధమవుతోంది బీజేపీ. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు సంబంధించిన రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమై 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఆగస్టు 15వ తారీఖున ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాన్ని చేసి విజయవంతంగా పూర్తి చేశామని, విజయవంతంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించాలని చూస్తుంది. అయితే ఇదే విషయంపై ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వివిధ కారణాలను చూపిస్తే కండిషన్స్తో, రూల్స్తో రైతులకు కోత విధించే ప్రయత్నం చేస్తుందని చెబుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక వాట్సాప్ నెంబర్ని కూడా రిలీజ్ చేసింది. రుణమాఫీ అందని రైతులు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోరాటం చేస్తాము, మద్దతుగా ఉంటామని చేస్తున్నారు. దీని మీదనే కౌంటర్ ఇవ్వడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మంత్రి తుమ్మల ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతు రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది, అప్పుడే రుణమాఫీ జరగలేదంటూ బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తుంది. ఒకవేళ రైతు రుణమాఫీ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే దీన్ని ఆందోళన సృష్టించాలని చూస్తున్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది అని ప్రకటించిన తర్వాత రైతులకు ఎవరికైనా రుణమాఫీ జరగలేదనే విషయం ఏదైనా మీ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోండి. దానికి సంబంధించి ఇప్పటివరకు రుణమాఫీ ప్రక్రియ అయితే జరుగుతుంది. కొన్ని ఖాతాలు రిటర్న్ వచ్చాయి. రిటర్న్ వచ్చిన ఖాతాలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన వివరాలను రేషన్ కార్డు లేని, తెల్ల రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. రేషన్ కార్డు లేని రైతుల దగ్గరకు డైరెక్ట్గా వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి వాళ్ళ వివరాలను తీసుకొని ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాక ముందే మీరు ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.